హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో లింక్స్ గురించి తెలుసుకున్నాము. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము. సో మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. అదే టెక్స్ట్ లింకింగ్, ఇమేజ్ లింకింగ్. ఈరోజు క్లాస్లో మనము టెక్స్ట్ లింకింగ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో మనకి టెక్స్ట్ లింకింగ్లో 4 టైప్స్ ఆఫ్ లింకింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే నార్మల్ లింకింగ్, వెబ్ పేజ్ లింకింగ్, ఈమెయిల్ లింకింగ్ అండ్ నేమ్డ్ లింకింగ్. సో ఒకదాని గురించి ఒకటి మనము తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. జూమ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటి, టెక్స్ట్ లింకింగ్. టెక్స్ట్ లింకింగ్ గురించి తెలుసుకుందాము. సో ప్రోగ్రామింగ్ చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసుకోవాలి. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఈ మిడిల్లో మనం రాసేదంతా హెచ్టిఎంఎల్ కోడ్ అనమాట. సో హెచ్టిఎంఎల్ మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ అయింది. హెడ్, సో మనకు తెలిసిందే కదా, హెడ్ని క్లోజ్ చేయాలి. సో సెకండ్ వన్ వచ్చేసరికి బాడీ. సో బాడీని క్లోజ్ చేయాలి. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఫూటర్. సో ఫూటర్ని క్లోజ్ చేయాలి. సో మనకి టైటిల్ అంటే మన వెబ్ పేజ్ యొక్క టైటిల్ పెట్టుకోవాలి కదా మనము, కాబట్టి టైటిల్. సో టైటిల్ వచ్చేసరికి టైటిల్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం రాసుకుంటాము ఏంటిది, టెక్స్ట్ లింకింగే కదా మనం యూజ్ చేసేది. సో టెక్స్ట్ లింకింగ్. సో ఇంతవరకు సేవ్ చేస్తున్నాను. సో టెక్స్ట్, సారీ, ఇది టెక్స్ట్ ఫైల్లో నేను సేవ్ యాస్ చేస్తాను. దీన్ని డిలీట్ చేసుకుందాము ఫస్ట్. సో చూడండి, ఆల్ ఫైల్స్లో పెట్టుకోవాలి. దీని ఎక్స్టెన్షన్ మార్చుకుంటున్నాను నేను, .html. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు ఒక HTML ఫైల్. సో మీకు ఎప్పుడు చెప్తాను కదా నేను సైడ్ బై సైడ్ పెట్టుకొని చేసుకోవాలి అని. సో చూడండి, మన ఫైల్ ఎక్కడ ఉంది, టెక్స్ట్ లింకింగ్ కదా మన ఫైల్ పేరు. సో చూడండి, టెక్స్ట్ లింకింగ్ ఫైల్ ఇదేమో వర్డ్ ఫైల్, దీన్ని డిలీట్ చేసుకుందాము. ఓకే, సో టెక్స్ట్ లింకింగ్ ఫైల్ని ఓపెన్ చేశాను. సో చూడండి, మనకి ఇక్కడ టైటిల్ వచ్చేసింది టెక్స్ట్ లింకింగ్ ఫైల్ అని చెప్పేసరికి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే, సో మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫైల్ని లింక్ చేసుకుందాము. సో ఫస్ట్ ఫైల్ వచ్చేసరికి, సో యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. సో యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకోవాలి. సో దీనికి పేరు ఇచ్చుకోవాలి. ఏంటి, ఫస్ట్ క్లాస్ ఏంటి మనకి, సో క్లాస్ 1 అని పెట్టేసి ఇస్తున్నాను. సో దీనికి హెచ్ రెఫరెన్స్ అంటే హైపర్ రెఫరెన్స్ ఇవ్వాలి. హెచ్రెఫ్ ఇస్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్లో ఫైల్, అలాగే దాని యొక్క ఫార్మాట్. మీకు నిన్న లాస్ట్ క్లాస్లో సింటాక్స్ చెప్పాను కదా. సో చూద్దాము, మనకి ఏ క్లాస్ తీసుకుందాం, ఫస్ట్ క్లాస్. సో మన దీన్ని ఒక్క నిమిషం దీనిలా పెట్టుకుందాము, క్లాస్ 2. హలో హెచ్టిఎంఎల్ని లింక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పేరు కరెక్ట్గా ఇవ్వాలి. సో HELLO హలో .html. ఓకే, సో దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. దీన్ని రీలోడ్ చేసుకున్నాను. చూడండి, క్లాస్ 1 అనేది లింక్ వచ్చిందా, జూమ్ చేస్తాను చూడండి. సో క్లాస్ 1 అనే లింక్ వచ్చిందా, దీని మీద మీరు క్లిక్ చేయగానే సో మన క్లాస్ hello.html వెళ్ళిపోయాం కదా మనము. సో చూడండి, hello.html ఏముంది, వెల్కమ్ టు ద క్లాస్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫార్మాటెడ్ ట్యాగ్స్ గురించి
లింక్ అంటే ఇక్కడ నేమ్ ఇచ్చేసాను కదా, అలా కాకుండా డైరెక్ట్ గా ఫైల్ పాత్ ఇవ్వాలనుకుంటున్నాను. అలా కాకుండా ఒక్క నిమిషం. సో నా దగ్గర ప్రీవియస్ క్లాస్ది ఉంది. సో హెడర్ ట్యాగ్ హెచ్టిఎంఎల్ ఇది వేరే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని లింక్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసేసరికి కాపీ యాజ్ పాత్ అని ఉంటుంది. షో మోర్, ఇదిగోండి కాపీ యాజ్ పాత్. సో దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఇంకొక లింక్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ చూడండి. సో యాంకర్ ట్యాగ్ ఓపెన్, సో యాంకర్ ట్యాగ్ ని క్లోజ్. సో దీనికి కావాల్సిన నేమ్ ఏంటి మనకి, హెడర్ ట్యాగ్స్. సో హెడర్ ట్యాగ్స్ అని ఇచ్చాను. సో దీని హెచ్రెఫ్ అనేది ఇస్తున్నాను. హెచ్రెఫ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ మనం కాపీ యాజ్ పాత్ చేసినప్పుడు డబుల్ కొటేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తే జస్ట్ కంట్రోల్ వి చేసుకోండి సరిపోయిద్ది, అంటే పేస్ట్ చేసుకోండి. సో దీన్ని సేవ్ చేశాను. దీన్ని ఇక్కడ రీలోడ్ చేశాను. సో చూడండి దాని పక్కనే వచ్చింది. అలా కాకుండా మనకి కింద రావాలి అనుకుంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి, మనము బ్రేక్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. సో నేను ఇక్కడ బిఆర్ అని ఇస్తున్నాను, సేవ్ చేశాను, ఇక్కడ రీలోడ్ చేశాను. చూడండి. సో ఇదేమో class1.html, వెల్కమ్ టు ద క్లాస్. సో బ్యాక్కి వెళ్ళాం అనుకోండి, ఇదేంటి హెడర్ ట్యాగ్స్. సో హెడర్ ట్యాగ్స్ గురించి నేను ఇది వేరే స్టూడెంట్ కి చెప్పిన క్లాస్. సో ఇలా వచ్చింది చూడండి. నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాను. అంటే మనం నిన్న చెప్పుకున్నట్టు లింక్స్ అనేవి ఒక పేజ్ నుంచి ఒకదానికి మూవ్ అవ్వడానికి జరుగుతుంది. సో ఇక్కడ వెల్కమ్ టు ద క్లాస్ అని వచ్చింది. ఇక్కడ నాకేంటి అంటే హోమ్కి వెళ్ళాలి, అంటే టెక్స్ట్ లింకింగ్ కి రావాలి అనుకోండి, ఆ పేజ్ లో లింక్ ఇచ్చుకుంటాం. ఇక్కడ హోమ్ బటన్ అని క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా, అలా ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదేమో డైరెక్ట్ గా ఇస్తాము పేరు name.html అని, ఇదేమో పాత్ ఇస్తాం అనమాట, అంటే వేరే వేరే ఫోల్డర్స్ లో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది నార్మల్ లింకింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెబ్ పేజ్ లింకింగ్. అంటే ఇప్పుడు మనకి amazon.com కానీ సో ఇలాంటివి ఓపెన్ చేసుకోవాలనుకోండి. సో నేను ఇక్కడ బిఆర్ ట్యాగ్ ఇచ్చేసుకుంటున్నాను ముందుగానే. సో చూడండి ఇప్పుడు యాంకర్ ట్యాగ్, సో యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం రాస్తానంటే గో టు ఫ్లిప్కార్ట్ అని రాస్తాను. సో చూడండి ఫ్లిప్కార్ట్ కి వెళ్ళాలన్నమాట. సో హెచ్రెఫ్ అనేది ఇచ్చుకుంటున్నాను. సో హెచ్రెఫ్ అనేది ఇచ్చుకొని ఈక్వల్ టు, ఇక్కడ నేను flipkart.com అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. సో చూడండి flipkart.com వచ్చింది కదా. సో ఇక్కడ ఉన్న అడ్రస్ బార్ లో ఉన్నదాన్ని యాజ్ టీజ్ గా కాపీ చేసుకొని ఇక్కడ మన హెచ్రెఫ్ దగ్గర ఇచ్చుకుంటాము. డబల్ కొటేషన్స్ రావు దీనికి ఆటోమేటిక్ గా. సో మనము డబల్ కొటేషన్స్ ఇచ్చుకొని ఇస్తాము. సో దీన్ని ఇక్కడ సేవ్ చేశాను, నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను సైట్ ని, ఇక్కడ రీలోడ్ చేశాను. సో చూడండి మనకి లింక్ కి మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క లింక్ కి కింద అండర్లైన్ వస్తుంది. అది పోగొట్టాలి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లో మాత్రమే చేయగలము. అవి మనము క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుందాం. సో చూడండి ఇప్పుడు నేను గో టు ఫ్లిప్కార్ట్ మీద కొట్టంగానే ఫ్లిప్కార్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. చూడండి వచ్చేసాం కదా ఫ్లిప్కార్ట్ పేజ్కి. దీన్నే వెబ్ పేజ్ లింకింగ్ అంటాము. మీరు ఫ్లిప్కార్ట్ అనే కాదు అమెజాన్, గూగుల్, ఎనీథింగ్ అనమాట. సో చూడండి గో టు ఫ్లిప్కార్ట్ అనగానే ఫ్లిప్కార్ట్ మీదకి వచ్చేసాము. సో అలాగే నేను ఇక్కడ అమెజాన్కి వెళ్ళాలనుకోండి. సో సేమ్ ఏం లేదు, యాంకర్ ట్యాగ్ ఓపెన్, యాంకర్ ట్యాగ్ క్లోజ్. ఓకేనా. ఏం రాస్తాను, గో టు అమెజాన్. సో అమెజాన్ అని రాశాను కదా. సో అమెజాన్ అని రాసి సో ఇక్కడ హెచ్రెఫ్ ఇచ్చుకుంటాను. హెచ్రెఫ్ ఇస్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్ లో ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో చూడండి అమెజాన్ వచ్చింది. సో అమెజాన్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చింది కదా. సో చూడండి ఈ ట్యాగ్ అనేది అక్కర్లేదు మనకి క్వశ్చన్ మార్క్ దగ్గర నుంచి. సో ఇది మొత్తం నేను రిమూవ్ చేసుకొని amazon.in అనే దాన్నే తీసుకుంటున్నాను. ఓకే. సో amazon.in ఇక్కడ
పేస్ట్ చేశాను. సో ఇక్కడ సేవ్ చేశాను. సో చూడండి ఇవన్నీ నేను క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ రీలోడ్ చేశాను. చూడండి గో టు అమెజాన్ అనేది పక్కనే వచ్చింది. నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇచ్చుకుంటున్నాను. సో బిఆర్ సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ రన్ చేసుకుంటున్నాను. ఓకే. సో చూడండి ఫస్ట్ క్లాస్ 1 ఇది నార్మల్ లింకింగ్ అనమాట. ఇది పాత్తో లింక్ చేస్తాం. నార్మల్ లింకింగ్ ఇది కూడా. ఇది వెబ్ పేజ్ లింకింగ్ గో టు అనేది. ఓకేనా. సో అమెజాన్ కూడా వెబ్ పేజ్ లింకింగ్. ఓకేనా. లింక్ అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే మీరు మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు హ్యాండ్ సింబల్ వస్తుంది కదా. సో అలా వస్తే అది లింక్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము మెయిల్ ఒకళ్ళకి అంటే ఒక లింక్ మీద క్లిక్ చేయగానే మెయిల్ ఎలా వెళ్ళాలనేది చూద్దాము. సో ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ సో చూడండి సారీ. సో యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటున్నాను. యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో మెయిల్ ప్లీజ్ ఈమెయిల్ అస్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చుకోవాలి అంటే హెచ్రఫ్ ఇచ్చుకుంటాము. సో హెచ్రఫ్ ఇచ్చుకున్నప్పుడు హెచ్రఫ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్ లో మెయిల్ స్పేస్ 2 అని ఇచ్చుకొని కోలన్ మీకు ఎవరి మెయిల్కి అయితే పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ డెమో పర్పస్ కోసం demo@gmail.com అంటున్నాను. ఓకేనా. సో మీరు బాగా గమనించండి జాగ్రత్తగా. ఓకేనా. సో నేను దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటున్నాను. సో మనము బ్రేక్ ట్యాగ్ కంపల్సరీ ఇచ్చుకోవాలి మనకి నెక్స్ట్ లైన్లో కావాలి అనుకుంటే. సో చూడండి బ్రేక్ ట్యాగ్ ఇచ్చేసి చూడండి ప్లీజ్ ఈమెయిల్ అస్. సో దీని మీద క్లిక్ చేయగానే మీ మెయిల్ బాక్స్ అంటే మెయిల్ లేదు కాబట్టి ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. సో అదే మెయిల్ ఉంటే మనకి మెయిల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను డమ్మీగా ఒక్క నిమిషం ఆగండి, ఎవరిదైనా మెయిల్ ఇద్దాము. సో నిమిషం. సో వీళ్ళ మెయిల్ ఐడి ఇద్దాము చూసి మనము. కాంటాక్ట్ అస్ అని ఉంటుంది అక్కడ చూద్దాము. సో జాయిన్ చేయండి fastupdates@gmail.com అనేది కాపీ చేసుకున్నాను నేను. సో ఇక్కడ మెయిల్ టు అనే దగ్గర ఇక్కడ ఇస్తున్నాను. సో దీన్ని సేవ్ చేశాను. సో దీన్ని క్లోజ్ చేశాను. ఓకేనా. దీన్ని రీలోడ్ చేసుకుంటున్నాను చూడండి. సో మళ్ళీ రీలోడ్ ఎందుకంటే అప్డేట్ అయింది, అప్డేట్ చేసామని రీలోడ్. సో దీని మీద క్లిక్ చేయగానే ఒక నిమిషం. సో చూడండి సారీ మెయిల్కి 2కి స్పేస్ లేదు. సో మెయిల్కి 2కి స్పేస్ ఇవ్వడం వల్ల సో మనకు అలా వచ్చింది. సో చూడండి రీలోడ్ చేయగానే మెయిల్ టు ప్లీజ్ మెయిల్ అస్ అనగానే మీ డిఫాల్ట్గా ఉన్న మెయిల్ అనేది ఓపెన్ చేయాలా అని అడుగుతుంది. సో మనకి ఇక్కడ వేరే యాప్స్ ఏమన్నా ఉంటే అందులోకి ఓపెన్ చేసుకొని సో మన మెయిల్తో లాగిన్ అయిపోయి ఉంటే ఆల్రెడీ మన మెయిల్తో లాగిన్ అయిపోయి ఉంటే మనము ఇక్కడ మెయిల్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. సో నేను మళ్ళీ ఇక్కడ Ctrl+Z కొట్టేసుకొని సో డెమో మెయిల్ ఇస్తున్నాను. సో చూడండి. ఓకే. మళ్ళీ ఇక్కడ రీలోడ్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ ఈమెయిల్ అస్ కొట్టంగానే చూడండి ఓపెన్ అయిపోయిందా మెయిల్. సో ఇక్కడ మీరు పర్మిషన్ ఇచ్చేసేసుకొని చేసుకోవచ్చు. ఇంతటితో టెక్స్ట్ లింకింగ్ అనేది అయిపోయింది. టెక్స్ట్ లింకింగ్ లో నేమ్డ్ లింకింగ్ అనే ఒకటి ఉంది. సో దాని గురించి మనము
నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము, ఎందుకంటే క్లాస్ లాగ్ అయిపోతుంది. సో అలాగే చాలా మంది యూజర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సో అలా చేస్తే నాకు మీ సపోర్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాదు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి, కానీ మీ సపోర్ట్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలి అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేయడం ఇష్టం లేకపోతే మీరు నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్ చేసుకుంటే నా అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. సో తెలుగులో క్లాస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో మన ఫ్రెండ్స్ అందరూ, అంటే నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మ్యాక్సిమం చాలా మంది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడిగారు. సో అందుకని తెలుగులోనే చెప్తున్నాను క్లాసెస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.